హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే స్పెషల్గా ఒక మంచి కొబ్బరి స్వీట్ రెసిపీ అనేది చూపిస్తాను. ఇదేం లేదండి, చాలామందికి తెలుసు, చిన్ననాటి జ్ఞాపకంగా కూడా అనుకోవచ్చు. కొబ్బరి మిఠాయి 90's కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. అయితే రీసెంట్గా ఎప్పుడూ లేవు కానీ ఈ మధ్య అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏరియాలో అయితే, మేమున్న ఏరియాలో అంటే బండి మీద పెట్టి ఈ కొబ్బరి మిఠాయి అమ్ముతున్నారు. అలాగే కొబ్బరి లౌజులు కూడా. ఇవి మా హస్బెండ్కి చాలా ఇష్టమట. సో కాబట్టి ఇంకెందుకు లేట్ అనేసి చేసేద్దామని, కొబ్బరికాయలు ఉన్నాయి కదా మొన్న దేవుడికి కట్టినవి, సో వాటితో చేసేస్తున్నాను అనమాట. ప్రాసెస్ అయితే చాలా తక్కువ అండి, చాలా సింపుల్ కూడా. ఇంకా ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవు, ఓన్లీ కొబ్బరి షుగర్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తానండి, నా గొంతు కొంచెం బాగాలేదు, కోల్డ్ చేసి కొంచెం బొంగురిపోయింది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా ప్రాసెస్ వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కొబ్బరి ముక్కలు అనేవి ఇక్కడ నేను 1.5 కప్పులు యాడ్ చేసుకున్నానండి. ఈ 1.5 కప్పులకి యాస్టీజ్ 1.5 షుగర్ అనేది వేసుకుంటున్నాను. మీరు కొంచెం షుగర్ అనేది ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, అంటే పాకం అనేది కాస్త ఎక్కువ ఉండి కొబ్బరికాయ ముక్కలు తక్కువ ఉన్నా పర్వాలేదు. చెప్తున్నాను కదా, కొలత అనేది ఏమి ఇంపార్టెంట్ కాదు, పాకం అనేది కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా 2 వేసుకొని కాస్త మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని పాకం వచ్చేంత వరకు, అంటే షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఉండ పాకం రావాలండి. అంటే గట్టి పాకం అంటారు కదా, ఆ విధంగా గట్టి పాకం రావాలి. అలాగే ఇది ఉడికించేటప్పుడు కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేసాను. ఇక్కడ చూస్తున్నారా, ఇలా బుడగలు వస్తున్నాయి కదా ఉడికి. ఆ టైంలో నేను ఒకసారి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని చెక్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. అంటే పాకం వాటర్లో మిక్స్ అయిపోతుంది కదా, మెల్ట్ అయిపోతుంది కదా, అంటే రానట్టు అనమాట. పాకం అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఎందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఆ ప్లేట్ని కొంచెం నేతితో అప్లై చేసుకోవాలండి, అంటే తర్వాత మనకి ఈజీగా రావటం కోసం. సో మళ్ళీ ఇంకొకసారి అలా బాయిలింగ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారా, మన వాటర్లో వేసిన తర్వాత అది అటు ఇటు కదలకుండా మధ్యలో అక్కడ ఉండిపోయింది కదా. ఇంకా ఇది లైట్గానే వచ్చింది, ఇంకా గట్టిగా రావాలి. అంటే మనము బాల్లా చేస్తే అది సపరేట్ అయిపోవాలన్నమాట. కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, సారీ. సో మీరు అలా ఉండలాగా చేసుకుని ఇలా వాటర్లో వేసుకున్నప్పుడు ఉండలా వచ్చేంత వరకు చెక్ చేసుకోవాలి. ముందుగా గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పంచదార ఎప్పుడు కూడా త్వరగా గడ్డ కట్టేస్తుందండి. సో కాబట్టి ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడే ఇదంతా కొబ్బరి ముక్కలు పాకంలోకి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. అంటే ఉండలాగా కట్టేయకుండా మొత్తం అంతా కలిసేలాగా సర్దుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు అయితే ఎక్కువ వేసాను, అంటే పంచదార కొంచెం తక్కువగా తినాలి అనేసి అన్నట్టుగా. కానీ మీరు కొబ్బరి తక్కువ వేసుకొని పంచదార ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇక్కడైతే చూస్తున్నారా, లాస్ట్ ఇంకొక 1/2 అవర్ ఉంచేస్తే ఇలా గట్టిగా అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది ఈజీగానే. ఒకవేళ ఏమైనా ప్లేట్ నుంచి సపరేట్ అవ్వకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టవ్ పై పెట్టుకొని కాసేపు కొద్దిగా వేడి చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో ఇంకా దీంట్లో ఏంటంటే, ఇంకా దీన్ని తీసి ఒక కంటైనర్లో వేసుకొని ఒక 10 days వరకు దీన్ని స్నాక్స్లా హెల్త్ వైజ్గా చేయాలంటే బెల్లంతో కూడా చేయొచ్చండి. కానీ టేస్ట్ వైజ్ చూడాలంటే బెల్లంతో చేసే కన్నా షుగర్తో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంత కోల్డ్తో కూడా కష్టపడి వాయిస్ ఇచ్చినందుకు ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.